రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన సత్యసాక్షి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మా గొప్ప యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన కొనియాడబడు నామమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడే దేవుడవు, మా ప్రాణమును కాపాడువాడవు. అయ్యా, మా రాకపోకల యందు నిరంతరము మాకు తోడయుండి మమ్మను మీ కనుపాప వలె కాచి కాపాడుతున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మేము ఆపదలలో చిక్కుకున్నప్పుడు మమ్మను బ్రతికించే దేవుడవుగా, మేము మొరపెట్టిన దినమున మాకు ఉత్తరమిచ్చిన తండ్రివిగా, మమ్మను సురక్షితంగా నివసింపచేసే దేవుడవుగా, ఆపత్కాలమందు కష్టకాలమందు శ్రమ దినమందు మేము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు పైకి లేపి మమ్మును ఆదుకొని వాడవుగా, మిమ్మును సేవించే నీ బిడ్డలను విడువక ఎన్నటెన్నటికీ కాపాడే గొప్ప జాలి దయ ప్రేమ కలిగిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, మీరు చూపిన అపారమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పాపం నుండి, దోషం నుండి, అతిక్రమముల నుండి, శాపం నుండి మమ్మను రక్షించి మిమ్మును సేవించే పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేమంతా ఏకస్వరంతో ఏక మనసుతో మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాలమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మాకు తోడయ్యుండి గొప్ప సహాయం అందించారు. మమ్మను ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, సమస్యలు శ్రమల నుండి కాపాడినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసిన ప్రయాణాలలో మీరు మాకు తోడై ఉన్నారు. ప్రతి అపాయం నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా. అయ్యా, మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు అనేక కుటుంబాలలో సమాధానం లేక, నెమ్మది లేక, ఐక్యత, ప్రేమ లేక, క్షేమం లేక, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కుటుంబంలో గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యత అనుగ్రహించండి. అయ్యా, ఈనాడు వరుస మరణాలతోటి, భయాలతో కుటుంబంలో క్షేమం లేక బాధపడుతూ దుఃఖిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. కుటుంబం అంతా ఐక్యతతో మిమ్మల్ని సేవించేవారిగా, మీ సేవ చేసేవారిగా, మీ కొరకు జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, వారిలో మీరే గొప్ప సంతోషం నింపండి తండ్రి. భక్తి విశ్వాసాలు కలిగి మీ పైన ఆధారపడుతూ ఆత్మీయంగా ఎదిగేలాగున మీరే వారిని ఆశీర్వదించండి. అయ్యా, మా పొరపాట్ల వలన, మా తప్పుల వలన, మా పాపాల వలన, మేము చేసిన చెడు పనుల వలన మేము కోల్పోయిన నెమ్మది, శాంతి, సమాధానము తిరిగి మీ యొద్ద నుండి పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది ప్రియులు ఎంతో కాలంగా అనారోగ్యంతో, వ్యాధులతో, జబ్బులతో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచున్నారు దేవా. ఈ రాత్రి ప్రత్యేకంగా అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. అయ్యా, ఆనాడు విశ్వాసంతో, కన్నీటితో, నమ్మకంతో మీ వద్దకు వచ్చిన వారినందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినారు, తాకి బాగు చేశారు, మంచి ఆరోగ్యం అనుగ్రహించారు. అయ్యా, వారి కన్నీటిని మీరు తుడిచారు, వారి హృదయంలో గొప్ప సంతోషం నింపారు. ఈనాడు నీ బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ప్రతి బలహీనత నుండి, అనారోగ్యం నుండి విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మీరే బిడ్డలందరినీ కాపాడండి దేవా. నీ బిడ్డలకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో వైద్యులకు సాధ్యం కానిది మీకు మాత్రమే సాధ్యం ప్రవ్వా. మీరు వైద్యులకే పరమ వైద్యుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మాకు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మీ యొద్దనే తండ్రి. మీ సన్నిధిలోనే మాకు దొరుకుతుంది ప్రవ్వా. అయ్యా, మిమ్మును వెంబడిస్తూ మీ సన్నిధిలో చేరి మిమ్మును ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము పరిశుద్ధంగా, యథార్థంగా, నిర్దోషులంగా, మీకు నచ్చినట్లుగా ఇతరులకు మేలుకరంగా జీవించేలాగున మమ్మను మీరు తయారు చేయండి. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా స్థితిని మీరు చూడండి దేవా. మా పరిస్థితులను మీరు గమనించండి అయ్యా. ఎన్నో సమస్యలతోటి, బాధలతోటి,
కృంగిపోతున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. అక్కరలు కొరతలు కలిగి బిడ్డలందరూ ఎంతో నలిగిపోతున్నారు దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు చేసే పనులలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. వారి కష్టాన్ని, వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వ్యాధి రోగాలతోటి బలహీనమవుతున్నారు, శక్తిని కోల్పోతున్నారు దేవా. మా జీవితాలలో, మా బిడ్డల జీవితాలలో మీరే శక్తిని నింపండి దేవా. అయ్యా, వారి పోరాటాలను మీరు తీర్చండి దేవా, సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, కుటుంబంలో పోరాటాలే, బంధువుల మధ్య పోరాటాలే, ఇరుగు పొరుగు వారితో కలహాలు, కక్షలు, అయ్యా, అనేకుల నోటి మాటల వలన కలిగే నొప్పిని భరించలేకపోతున్నాము. ఈనాడు మా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేదు, ఐక్యత లేదు, నెమ్మది లేని బ్రతుకులను బ్రతుకుతున్నాము. అయ్యా, ఆశించినవి పొందుకోక, కోరుకున్నవి జరగక, అనుకున్నవి నెరవేరక కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి, మీ ప్రేమను మాపై చూపించండి. ప్రతి పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తండి దేవా. దేవదూతల సహాయాన్ని మా కొరకు పంపించండి ప్రవ్వా. శరీర సంబంధమైన అస్వస్థతల నుండి మమ్మల్ని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మేము ఆత్మీయంగా బలహీనులమవుతున్నాము. మీ కార్యాలు యందు ఆసక్తి లేని వారిమిగా జీవిస్తున్నాము. మీ వద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా, మీ సన్నిధికి దూరంగా ఉంటూ లోకంలో లోకుల స్నేహాలతో మా సమయాన్ని వృధాగా చేసుకుంటున్నాము దేవా. మీ దృష్టికి ఆయాసకరంగా నడుచుకుంటున్నాము. ఇంకా ఎంతోమంది పాపంలో పడి చెడిపోతున్న బిడ్డలు, చెడు కార్యాలు యందు ఆసక్తి చూపే బిడ్డలు ఎంతో నష్టపోయేవారు ఉంటున్నారు దేవా. అట్టి అందరితో మీరు మాట్లాడండి దేవా, దర్శించండి దేవా, దృష్టించండి ప్రవ్వా. నాయన, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి, దయచేసి నశించిపోతున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి దేవా. అయ్యా, మీ సన్నిధికి నడిపించండి దేవా. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. నాయన, బిడ్డలు ప్రయాణిస్తుండగా వెనుక ముందు ప్రక్కగా వస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రములు దేవా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే అద్భుత కార్యములను జరిగించండి దేవా. వారి ఆశలను మీరు తీర్చండి దేవా. అయ్యా, మరికొన్ని దినములలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతుండగా నూతనమైన కార్యముల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారిని కాపాడండి దేవా. ప్రతి ఆటంకం నుండి, ప్రమాదం నుండి రక్షించండి దేవా. నాయన, కృప చూపించండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే వారిమిగా మమ్మల్నందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనమైన వాగ్దానములను మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవదాసుల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, మీరెవరి కుటుంబంలో అక్కరల కొరతలు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ సేవకులకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను, శోధనలను సంపూర్ణంగా వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. బిడ్డలకు గొప్ప నెమ్మదిని, సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎందరైతే హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు హృదయంలో వేదన, బాధలు, భయాలు, కృంగుదల, నిరుత్సాహాలతోటి జీవిస్తుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప ధైర్యంతో నింపండి. కృంగుదల నుంచి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా.
వారి ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా. చిన్ననాటి నుంచి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ దేవా, ప్రతి వైరస్ నుంచి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. అయ్యా, ఈ యొక్క వైరస్ని మరలా మా మధ్యకు రానివ్వకుండా మీరే సంపూర్ణంగా దానిని అణచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.